बाबा जय अवतार मूर्ति जय मेहर बाबा जय अवतार मूर्ति जय मेहर बाबा जय अवतार मूर्ति जय मेहर बाबा जय अवतार मूर्ति जय అమ్మలార అయ్యలార నిదురలేచి రండి శ్రద్ధగా వినండి అందరూ వనండి పెద్దగానండి मेहर बाबा जय अवतार मूर्ति जय बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय మనదంతా పసరు కనుల మసక వేటట బ్రతుకంతా ముసుగులోని గుద్దులాటట అమ్మలార అయ్యలార నిదురబోవకండి శ్రద్ధగా వినండి యుక్తి ఉంచుకోండి పెద్దగానండి मेहर बाबा जय अवतार मूर्ति जय बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय మనకు పెద్ద మరుపట మనది మొద్దు నిద్రట మనకు పెద్ద మరుపట మనది మొద్దు నిద్రట మన చెవులకు చెప్పి చెప్పి నూరి పోసి విసిగిపోయినాడట మన చెవులకు చెప్పి చెప్పి నూరి పోసి విసిగిపోయినాడట మహిమలెన్నో చూపి చూపి మరీ విసిగినాడట అవతారములెన్నో దాల్చి అలసిపోయినాడట मेहर बाबा जय अवतार मूर्ति जय बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय మన దీనత గని ప్రేమతో మరల వచ్చినాడట మన దీనత గని ప్రేమతో మరల వచ్చినాడట మానవుడై మన మధ్యకు మరల వచ్చినాడట మానవుడై మన మధ్యకు మరల వచ్చినాడట మాటలిప్పుడు లేవట మహిమలసలు లేవట లేవట మౌన భాషిక మౌన భాషిక मेहर बाबा అమ్మలార అయ్యలార నిదురపోవకండి శ్రద్ధగా వినండి యుక్తి ఉంచుకోండి పెద్దగానండి मेहर बाबा जय अवतार मूर्ति जय बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय కలదట తానొక్కడే విశ్వమంతటా తానొక్కడే విశ్వమంతటా విశ్వమంత తనలోనే ఇమిడి ఉందట విశ్వమంత తనలోనే ఇమిడి ఉందటా తాను ఒకే ఒకటిట కానిదంత మాయట మాయ సున్నాట ఆ సున్నా మాయట మాయ సునాట ఆ సున్నా మాయట ఒకటికి సున్నా కలిపిన ఒకటిలో సున్నా తీసిన ఉండేదే ఒకటిట ఆ ఒకటి తానట मेहर बाबा जय అవతార మూర్తి జై बोलो मेहर बाबा जय अवतार मूर्ति जय గ్రేటెస్ట్ కామన్ మల్టిపుల్ ద లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అట greatest common multiple the least common factor కానీ ఒకే ఒకటిట అదే అసలు కిటుకట కానీ ఒకే ఒకటిగా అదే అసలు కిటుకట ఇందేమిటి అందేమిటి సందేహం దేనికి అందేమిటి సందేహం దేనికి ఎందెందున్న వెతికినా అందే కలడట ఎందెందున వెతికినా అందే కలడట పరబ్రహ్మ తానయట పరమాత్మ తానయట
జగత్పితా తానే అట. జనని తానేట జగత్పితా తానేట జగద్గురువు తానట, జగదోద్ధారుడు తానట. జగద్గురువు తానట జగదోద్ధారుడు తానట మెహర్ బాబా జై అవతార్ మూర్తి జై. బోలో మెహర్ బాబా జై అవతార్ మూర్తి జై. మహమ్మదుట బుద్ధుడట జోరాస్టర్ ప్రభుడట. మహమ్మదట బుద్ధుడట జోరాస్టర్ ప్రభుడట రాముడట కృష్ణుడట జీసస్ క్రీస్తట. రాముడట కృష్ణుడట జీసస్ క్రీస్తుట వారు వీరు అననేల అంతా తానేట. ఏ పేరున పిలిచిన పలుకుతాడట, ఏ పేరున పిలిచిన అమ్మలారా అయ్యలారు శ్రద్ధగా వినండి. వ్యక్తి తెచ్చుకోండి, వ్యక్తి ఉంచుకోండి, పెద్దగా నండి. మెహర్ బాబా జై అవతార మూర్తి జై. బోలో మెహర్ బాబా జై అవతార మూర్తి జై. గర్భముంటే తనకు మనకు దాగుడు మూతట. గర్భముంటే తనకు మనకు దాగుడు మూతట ప్రేమ ఒకటి మనకు తనకు రాచబాటట. ప్రేమ ఒకటి మనకు తనకు రాజబాటట ప్రేమ కోరుతాడట, ప్రేమ చూపుతాడట. ప్రేమ కోరుతాడట, ప్రేమ చూపుతాడట ప్రేమ పిలుపుతోటి మనల మేలు కొలుపుతాడట. ప్రేమ పిలుపుతోటి మనల మేలు కొలుపుతాడట. మెహర్ నామము రామనామము. మెహర్ నామము రామనామము మెహర్ నామము రహీం నామము. మెహర్ నామము రహీం నామము బాబా నామము గాడ్ ఫాదర్ నామము. బాబా నామము గాడ్ ఫాదర్ నామము మెహర్ నామము మధుర నామము. మెహర్ నామము మధుర నామము మెహర్ నామము మధుర నామము. మెహర్ నామము మధుర నామము 14 మారులన్న పరమధామము. 14 మారులన్న పరమధామము మెహర్ 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 బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై
पताकाविष्करण और पताका दान पालन अवतार मेहर बाबा की जय। सप्तभूमिकल चिह्नं सप्त उपाधुल रूपं सप्तभूमिकल चिह्नं सप्त उपाधुल रूपं सगुण ब्रह्म संकेतं सप्तवर्ण पताकं सगुण ब्रह्म संकेतं सप्तवर्ण पताकं ఎగురుతోంది మేరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార కాలములు మీతో ఏకమై ఉన్నానని ఎల్లకాలములు మీతో ఏకమై ఉన్నానని అందరిపై ప్రేమ మీరు అవతరించి వచ్చానని అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని స్వాగతము ఇస్తోంది మేరు పతాకం స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం స్వాగతము ఇస్తోంది మేరు పతాకం ఎగురుతోంది మేరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం సకల జనులకు ఆహ్వానం సకల జీవగమ్యస్తం సకల జనులకు ఆహ్వానం సకల జీవగమ్యస్తం సత్య ప్రేమ సందేశం ఇస్తోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం విశ్వసోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం సౌఖ్యానికి దేశాంతి చిహ్నము సౌఖ్యానికి దేశాంతి చిహ్నము ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఈరోజు నూతన గృహప్రవేశాన్ని పురస్కరించుకొని సోదరి శాంతమ్మ గారి ఇంట్లో బాబా యొక్క కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. మరి దాంట్లో భాగంగా మరి ఎక్కడ బాబా సహవాసు జరుపుకున్నా ముందుగా మనం చేసుకునేది సప్తవర్ణ పతాకావిష్కరణ. మరి ఈ యొక్క అనుకోవచ్చు ఏంటి ఈ జెండా 7 రంగులతో ఉంది, మరి ఏంటి ఇదే? బాబా 1925 సంవత్సరంలో బాబా పరిధిలో ఉన్నటువంటి ప్రేమికులందరూ కూడా కులమత విచక్షణ లేకుండా అన్ని కులాల వారు ఉండేవారు. మరి ఎక్కడ వెళ్ళినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు జెండా మనం చూస్తూ ఉంటాం. మరి ప్రేమికులంతా కలిసి బాబా మరి మనం కూడా ఒక జెండా పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే బాబా అంటాడు, మరి చెప్పండి మీరు ఏ విధంగా జెండా పెట్టుకుంటే సరిపోతుందో అని. మరి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి నచ్చినటువంటి అంటే వాళ్లకు సంబంధించినటువంటి ఆ రంగులన్నీ చెప్తూ ఉంటే బాబా అంటారు, నేను అన్ని మతాలకు చెందిన వాడిని, కేవలం ఏ ఒక్క మతానికి చెందిన వాడిని కాదు. కాబట్టి ఈ యొక్క సప్తవర్ణ పతాకాన్ని 7 రంగులు, మనకు ఏదైతే ఇంద్రధనుస్సు ఉంటుందో దాంట్లో 7 రంగులు, సప్త ఋషులు, ఇవన్నీ కూడా
ఆయన మనందరికీ చెబుతూ ఈ యొక్క జెండాను బాబా అంటాడు. హిందువులు ఉన్నారు, వాళ్ళకి కాషాయం, మరి సార్ వాళ్ళు ఉన్నారు, మీ ముందు చెబుతున్నాము, వాళ్ళకు ఒక కలరు, ఇవన్నీ కలిపి అంటే అన్ని మతాలు ఏకం చేసి ఈ యొక్క పతాకాన్ని బాబా గారు మనకు ఇచ్చినటువంటి సందర్భం. మరి ఎక్కడ బాబా యొక్క సహా జరిగినా ఈ యొక్క పతాకావిష్కరణ, ఆ తర్వాత గురు కార్యక్రమం మనం చేసుకుంటూ ఈ యొక్క సావాస్ మనం నడిపించుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సోదరులు హరీఫ్ గారు రావడము, వారి అనుకుంటాను వాడి ఫ్యామిలీ వాళ్ళ సతీమణి, కూతురు, వాళ్ళ అమ్మ గారు, ముఖ్యంగా మనం సంతోషపడాల్సింది ఏంటంటే వాళ్ళు సమయాన్ని కేటాయించి ఈ యొక్క, మీరు అనుకోవాలి ఇది వాస్తవంగా బాబా యొక్క సప్తవర్ణ పతాకావిష్కరణ చేయడం అనేది అదృష్టంగానే భావించాలి. ఇది అందరికీ అవకాశం అనేది రాదు. మరి బాబా ఎందుకో ఏంటో ఈరోజు మిమ్మల్ని ఎంచుకొని ఈ యొక్క పతాకావిష్కరణ అవకాశాన్ని మీకు ఇచ్చాడు. మేమనుకుంటాం మీరు ధన్యులు అని. ఒకటి ఏంటంటే ఎవరేదైనా ఎన్ని దారులున్నా గమ్యం ఒకటే. భగవంతుళ్ళు మనం కోకొల్లుగా మనం ఎన్నో అనుకుంటాం, కానీ తుదకు మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆవేదన, మన యొక్క స్మరణ అంతా చేరేది కేవలం ఒకే ఒక్కడికి. ఆయనే ఉన్నటువంటి ఏకైక భగవంతుడు, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏకైక భగవంతుడు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారు లివే శ్రీ మెహరు బాబా, జోహారు లివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ, భవమయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంతత అంతముచేసి, అజ్ఞానాంతత అంతముచేసి దివ్య విజ్ఞాన సృష్టిను సంగీ, దివ్య విజ్ఞాన సృష్టిను సంగీ, హరిషేర్వర్గము అంతరింపగా, హరిషేర్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జై మెహర్ బాబా, జై 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 మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై జై మెహర్ బాబా, జై
जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय बाबा जय जय मेहर 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 बाबा जय जय अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय कौन अवतार मेहर बाबा की जय वो निर्विकार वो निर्गुण प्रभु वो नित्य निर्मला वो निर्विकल्पा परमात्मा में पालिंचवैया పింపలగామున కొలువైయున్నా శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో పింపలగామున కొలువైయున్నా శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో సర్వాతీత సుగుణోపేత వందనమిదిరా సుందరవదనా సర్వాతీత సుగుణోపేత వందనమిదిరా సుందరవదనా నిన్నే మదిలో విడువక తలచినా ఆ ఆ నిన్నే మదిలో విడువక తలచిన ముక్తినో సంగే భక్త ప్రియా ముక్తినో సంగే భక్త ప్రియా పింపలగామున కొలువైయున్నా శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో సర్వజ్ఞులకే అంతు దొరకని అనంతుడవు నీ అవతారుడవు సర్వజ్ఞులకే అంతు దొరకని అనంతుడవు నీవతారుడవు నిన్నే మదిలో విడువక తలచినా ఆ ఆ నిన్నే మదిలో విడువక తలచిన ముక్తినో సంగే భక్త ప్రియా ముక్తినో సంగే భక్త ప్రియా పింపలగామున కొలువైయున్నా శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో నీ హృదయములో విశ్వముపై గల
ప్రేమామృతమే చరితార్థమురా నీ హృదయములో విశ్వముపై గల ప్రేమామృతమే చరితార్థమురా ఆంధ్రుల తరపున ప్రణతులివేరా ఆంధ్రుల తరపున ప్రణతులివేరా ముక్తిన సంగే భక్త ప్రియా ముక్తినో సంగే భక్త ప్రియా పింపలగామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో 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 బాబా నమో మెహర్ బాబా 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 నమో अवतार मेहर बाबा की जय अंतमु చేయగా దివ్య జ్ఞానపు బాటను చూపగా దివ్య జ్ఞానపు బాటను చూపగా నిదురించెడి మము మేల్కొల్పితివా నిదురించెడి మము మేల్కొల్పితివా శ్రీ మెహరుమా శరియాజీ సుత దయగను ప్రేమ పితా ప్రమో దయగను ప్రేమ పితా మానవ వేష దైవ స్వరూప మానవ వేష దైవ స్వరూప నిను తెలియగమా తరమౌనటరా నిన్ను తెలియగమో తరమౌనటరా దరి చేర్చితివా తరించెదము దరి చేర్చెదవా తరించెదము శ్రీ మెహరుబా శరియాచి సుత దయగను ప్రేమ పితా ప్రమో దయగను ప్రేమ పితా सद्गुर्विने श्री बाबा जानो यो सद्गुर्विने श्री बाबा जानो लो साई उपासनी नारायण बाबा साय उपासिनो नारायण बाबा सद्गुर्विने श्री बाबा जानो यो सद्गुर्विने श्री बाबा जानो यो साई उपासनी ताजुद्दीन बाबा साई उपासिनी ताजुद्दीन बाबा మొదలగు గురువుల సృష్టి వినివట మొదలగు గురువుల సృష్టి వినివట శ్రీ మెహరుబా
చెరియాచి సుత దయగల ప్రేమ పిత ప్రభో దయగను ప్రేమ పిత శ్రీ మెహర్ బాబా భవమయనాశా శ్రీ మెహర్ బాబా భవమయనాశా దయగను దొరవని నమ్మితి బాబా దయగల గురువని నమ్మితి బాబా ప్రేమిక హృదయ నిలయ నివాస ప్రేమిక హృదయ నిలయ నివాస శ్రీ మెహరుమా చెరియాచి సుత దయగల ప్రేమ పిత ప్రభో దయగల ప్రేమ పిత ప్రభు దయగల ప్రేమ పిత అవతార్ మెహర్ బాబా की जय సహవాస్లో పాల్గొన్నటువంటి ప్రేమికులందరికీ హృదయపూర్వక జయబాబా తెలుపుతున్నాను. బాబా యొక్క సహవాస్ అని అంటే మనము ఏమి ఆశించి వస్తామో ఇక్కడికి మనకి తెలియదు. ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ కార్యక్రమం జరిపే ఆవిడ ఉందో శాంత గారు, ఆవిడ ఇంచుమించు మనందరికీ ఏమి గారు అవుతారా? గారు. కేవలం ప్రేమ అనే బంధంతో మనమందరము ఇక్కడికి ఏకం కావడం, మనందరి ప్రేమ ఆమెకు పంచడం, ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడం, ఇది ఒక తంతు అంటారా? కాదు. ఆవిడిచ్చినటువంటి ప్రేమను మనం పొందుతున్నాము అని అంటే ఒక ఆనందాన్ని మనం తీసుకొని వెళ్తున్నాం అన్నట్లు లెక్క. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రేమ అనేది ఉంది కాబట్టి జరుగుతుంది. యుగ యుగాల నుండి వచ్చినటువంటి ప్రతి యుగంలో అవతారం వస్తుంది. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, అందరూ వచ్చారు. అందరూ బోధించి 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 విసిగిపోయారట వాళ్ళు. ఎందుకంటే మనం అంత గొప్పవాళ్ళం అన్నమాట. వాళ్ళు బోధించింది మన తలకెక్కదు. మరి ఇప్పుడు ఆయనకి ఏమవసరమో తెలియదు కానీ, అంటే ఏమవసరం అంటే సృష్టికర్త ఆయన కాబట్టి, సృష్టించింది ఆయన కాబట్టి, మన బాధ్యత అంతా ఆయన పైనే ఉంటుంది కాబట్టి, అయ్యో మా వాళ్ళని నేను మార్చుకుని వీళ్ళందరినీ బుద్ధిమంతులను చేస్తానని ఆశపడి మళ్ళీ అవతారం తీసుకొని వస్తాడు. మరి ఈ యుగానికి ప్రేమ అనే ఆయుధాన్ని తీసుకొని మనందరి మధ్యలో మన హృదయాల్లో ఎటువంటి ప్రేమ ఉంది? స్వచ్ఛమైన ప్రేమ ఉందా? నిష్కలమైనటువంటి ప్రేమ ఉందా? అది పరీక్షించడానికి అనుకోవచ్చు. లేదా తన పిల్లలందరినీ కూడా తన వద్దకి చేర్చుకునే అవకాశం నేను చాలా సులభతరమైనటువంటి మార్గాన్ని నేను వీళ్లకు చూపించి నిద్రలో ఉన్నటువంటి వీళ్లను మేల్కొల్పడానికి నేను వచ్చానంటాడు బాబా. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అని. అంటే మరి మన సమర్థతన లేదా మన అసమర్థతన? దానికి ప్రశ్న వేసుకుంటే గనక మన మనస్సుకు మనమే వేసుకోవాలి. నేను సమర్థుణ్ణా అసమర్థుణ్ణా? ఏంటి? జీవితం ఎంతో ఉంది, దీనికి ఒక పరిమితి అనేది ఉంది. ఎంత కష్టపడి ఎన్ని రకాలు యోగా ధ్యానం ఇదంతా చేసి 100 సంవత్సరాలు బతకొచ్చాను. అది గ్యారంటీ లేదు కానీ నవేడేస్, కానీ బతకొచ్చు. ఎందుకంటే అంటారు మానవుని జీవితం 100 సంవత్సరాలు పరిమితి అని. అదంతా బతుకము, ఓకే. మరి ఈ బతికినంత కాలం ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎవరైనా దాని గురించి ఆలోచన చేసుకుంటారా? లేదు. పోనీ కనీసం మనం 100 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతామని ఎప్పుడైనా అనుకుంటామా? ఒకవేళ వెళ్తాము తప్పకుండా మనకు చావు తప్పదు అని ప్రతి క్షణం మనకు జ్ఞాపకం కనుక ఉంటే మనం జీవించలేము. చావు అనే దాన్ని మరిచిపోతేనే మనం జీవిస్తాము.
మరి 24 గంటలు మనకు అయ్యో నేను వెళ్ళిపోతా, ఈరోజు 100 సంవత్సరాలకు ఒక 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 40 సంవత్సరాలే, అయ్యో ఎట్లా ఎట్లా అని అంటే ఈ 40 సంవత్సరాలు నీ ఆలోచనలే మునిగిపోతుంది తప్ప నువ్వు సాధించేదేం లేదు. అందుకని ఆత్మ పరమాత్మ, ఈ యొక్క ఆత్మ ఎన్ని జన్మలెత్తినా ఎన్ని రకాలుగా మనం ఇది చేసినా మళ్ళీ మనం తుదకు చేరాల్సింది మన యొక్క గమ్యం ఆ పరమాత్మలో లీనమవడమే. ఈ లీనమవడానికి మళ్ళీ జన్మంటూ రాకుండా ఉండాలి అని ఆయనను యాచించడం, ఇందాక పాడుకున్నాం, యాచించుమురా ప్రేమను నీవు. యాచకునిగా అంటే ఒక బిచ్చగాడిగా ఆ ప్రేమను ఆయన ద్వారా ఆయన మనకు ఆ ప్రేమను ఇవ్వమని మనం యాచిస్తున్నాం. ఎందుకు? మనం నిజమైన ప్రేమ ఇతరుల పట్ల చూపిస్తున్నామా లేదా? ఈ యొక్క ప్రేమ ఎంతవరకు మనకు సాధ్యమవుతుంది? ఎవరెవరికి పంచుతున్నాం ప్రేమ? ప్రేమ మనం ఏ దానికి పంచుతున్నామంటే సంపాదన పైన పంచుతున్నాం ప్రేమ. ఎందుకంటే మనం సంపాదించాలి అంటే ఎన్నో నాటకాలు ఆడాలి, ఎన్నో వ్యక్తుల్ని మనం ఏదో రకంగా మన వైపు తిప్పుకోవాలి. మరి న్యాయబద్ధమా అన్యాయమా అదంతా మనం చేసేటటువంటి పనులపైన ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకా ఏమీ కాదు. న్యాయబద్ధమైనటువంటి సంపాదన నువ్వైతే చేసుకుంటావో నీకు ఒక లిమిట్ అనేది వస్తుంది. నిరాశ, ఆశ ఎప్పుడైతే నీలో చనిపోతుందో ఒక మెట్టు నువ్వు భగవంతుడికి దగ్గరవుతున్నట్టు లెక్క. స్వచ్ఛమైన ప్రేమ ఇతరులకు ఎప్పుడైతే పంచుతున్నావో ఇంకొక మెట్టు జరిగినట్టు. బాబా అందుకని ఇచ్చాడు, 7 మెట్లు మనకిచ్చాడు. మరి ఆ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆంతర్యం ఉంది. ప్రేమను ముందు అలవాటు చేసుకో, ఆ తర్వాత త్యాగం అలవాటు చేసుకో, ఆ తర్వాత పరిత్యాగం చేయు, ఆ తర్వాత నీకు చిట్ట చివరిగా భగవంతునిలో ఐక్యం అవ్వడానికి సరెండర్, ఆయనకు మనం సమర్పణ అవడమే. అంటే మన యొక్క ఆత్మ ఆయన లోపల లీనం అవడమే. మరి ఇది ఎంత, మనం ఇప్పుడు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంతే. మరి ఇక్కడికే పరిమితమా? సావాసులో ఉన్నాము, మంచి మాటలు, తర్వాత మంచి మ్యూజిక్, మంచి పాటలు ఇవన్నీ పాడుకుంటున్నాం. ఇవి ఎప్పటి వరకు? ఆచరణ ఎప్పుడైతే మనం చేసుకుంటామో, ఆచరణ యోగ్యులమైతే గనక భగవంతుని దృష్టిలో మనం ఉంటామని మనం ఎప్పుడు ఆశించాలి. భగవంతుని దృష్టిలో మనం ఉండాలి అని అంటే ఆయన చెప్పినటువంటి బాటలో, ఆయన చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఆయనకు దగ్గర అవుతాం. అందుకని అంటాడు బాబా, ఇందాక అన్నారు నర్మదా మేడం గారు, 1 అడుగు నా గురించి వెయ్యు, 10 అడుగులు నేను వేస్తాను. అంటే దీంట్లో ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉందో ఒక్కసారి మనం గమనించాలి. అంటే మనం ఎంత అసమర్థులము, భగవంతుని గురించి 1 అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఆశ పెడుతున్నాడు మనల్ని. 1 అడుగు వేరా, 10 అడుగులు నేను వేస్తాను నీకోసం అని. అంటే ఇంకా ఆయన మనకు ఒక రకమైనటువంటి లంచం ఇచ్చి మన 1 అడుగు అడుగుతున్నాడు. 9 అడుగులు ఆయన లంచం ఇచ్చి మనకు 1 అడుగు వేయమని అంటున్నాడు. ఇదంతా మరి ఆయన కోసమా? కాదు, మన కోసం. తనకు అవసరం లేదు, మన కోసం వచ్చాడు. మన కోసం ఎందుకు వచ్చాడు? ఈ సృష్టినంతటిని సృష్టించాడు, ఈ సృష్టికర్త కాబట్టి ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఆయన మనం పిలవకున్నా ఆయనకు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నిజంగా రావడానికి ఆయనకు అవసరం లేదు. ఇవన్నీ మనం గమనిస్తున్నామా? ఎంతసేపు ఈ జీవితం, ఎన్ని రకాల మనం కథలు చెప్పుకోవాలి, ఎన్ని రకాలు మనం ఏ పద్ధతిలో పోతే మనం ఇదిగా ఉంటాము. ఒకడైతేను నాకు ఉన్నతమైనటువంటి స్థాయి కావాలి, మరి ఆ స్థాయి కావాలని అంటే ఏం చేయాలి అంటే వాడి ఆలోచన దేనిపైన ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆయన మెదులుకోవాలి. మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. మంచి ఆలోచన అయితే టైం పట్టుద్దండి, చెడు ఆలోచనకు పెద్ద టైం ఏం లేదు. చెడు చేయాలంటే 2 నిమిషాల్లో చేయొచ్చు. ఇప్పుడు మన బుజ్జి ఉన్నాడు, ఏరా అంటే సరిపోతుంది, అది చెడైపోతుంది. ఏమండి బుజ్జి గారు అని అంటే ఆయన కొనుక్కోవడం చాలా కష్టం. ఎందుకనంటే ఈయన ఎందుకంటున్నాడు, ఎప్పుడు అగుపడేవాడు జయబాబు అంటే జయబాబు అనుకుంటున్నా కానీ ఏమండి బుజ్జి గారు అని అంటున్నారు అని అంటే ఆయన నన్ను అర్థం చేసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుందో తెలియదు.
కానీ నన్ను అపార్థం చేసుకోవడానికి రెండు సెకండ్లు చాలు. అందుకని మన యొక్క జీవనం ఎలా సాగుతుంది? బాబా అంటాడు, నీ మనస్సునొక్క నిమిషం ఆపగలుగుతావా? లేదు, నీ వల్ల కాదు. 30 సెకండ్లు ఆపగలుగుతావా? లేదు, కాదు. 10 సెకండ్లు ఆపగలుగుతావా? లేదు, నీ వల్ల కాదు. అంటే మన దగ్గర అంత శక్తిహీనులం అన్నమాట. మరి మనసుని ఎప్పుడైతే మనం ఆపగలుగుతామో నీ యొక్క ధ్యానం అంతా ఆయన పైన కేంద్రీకరించడానికి నీకు చాలా సులభతరంగా ఉంటుంది. అందుకని ప్రతి మానవుడు ఆలోచించాలి, ఏమిటి నా యొక్క గమ్యం ఏంటి, నేను చేస్తున్నటువంటి పనులు ఏంటి, నేను ఒకరికి నచ్చేలాగా చేస్తున్నానా, నచ్చకుండా చేస్తున్నానా? అంటే నచ్చడంలో కూడా రకరకాలు ఉంటుంది. చెడు చేస్తే కొంతమందికి బాగా చేసావురా, మరి మంచి చేస్తేనేమో పోనీలే ఆయన ఏదో సాత్వికుడు కాబట్టి మంచి చేస్తున్నాడు, ఆయనను వదిలేద్దామని. అందుకని మనం అంతా అలవాటు ఏం చేసుకోవాలనంటే, భగవంతుడు ఎప్పుడైతే మనకు చెప్పి ఉన్నాడో ఇవన్నీ కూడా అశాశ్వతము, శాశ్వతమైనటువంటిది ప్రేమ, శాశ్వతమైనటువంటిది ఆ ప్రేమనే నిన్ను నా దగ్గరికి తీసుకుంటుంది, నా దగ్గరికి చేర్చుతుంది. కాబట్టి నన్ను ప్రేమించే విధంగా ప్రేమించు. నీ శ్వాస కన్నా నేను దగ్గరున్నాను. నీకు శ్వాస ఎంత అవసరమో దానికి 10 రెట్లు నా యొక్క నామస్మరణ నీకు అంత అవసరము. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనను మరవకుండా ప్రతి క్షణం ఆయనను మన మదిలో ఉంచుకుంటే గనక తప్పకుండా ఆయన మన వెనకాల ఉండి మన యొక్క ముందడుగు వేయడానికి ఆయన సహాయపడతాడట. అవతార్ మెహర్ బాబాకి దేభూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, రొక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద, హృదయము పొంగ ప్రేమను పొంద, పరుగున వచ్చదమయ్యా, పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి, పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి, బాబా జాను సమాధికి సాగి, బాబా జాను సమాధికి సాగి, ఘనమగు నీ చరితమునాలించి ఆనందము పొంగ పాడుదా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మనసున నిన్నే నింపి, ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి,
సమాధి చెంత ప్రణామమన్న సమాధి చెంత ప్రణామమన్న ప్రమాదమందెదమయ్యా ప్రమాదమందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మేరుని స్మరణే మోక్షవకాశం మేరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియముగా నిన్నే కొలచి ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియముగా నిన్నే కొలచి దిగువను మేరా బాచేరి దిగువను మేరా బాచేరి. ప్రతి నెల 12వ తేదీన ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మేరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరాబాదే భూ కైలాసం అది ఒక 2 నెలల క్రితం పెద్ద తిరుపతి అయినటువంటి యావత్ భారతదేశానికి కూడా ఒక పెద్ద నిధి తిరుపతి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. అయితే అక్కడ గర్భగుడిలో పూజారిగా చేస్తున్న ఒక ఆయన 3 నెలల క్రితం ఒంగోలు బస్టాండ్కి వెళ్ళాడటండి. ఆయన వాళ్ళ అబ్బాయికి ఎక్కడో అప్లికేషన్ కాలేజీ దేనికోసమో అడ్మిషన్ కోసం అని చెప్పి వెళ్తే అక్కడ మేయర్ సురేష్ అని ఒక బాబాలు ఎవరు కలిశారట. ఆయన బాబా గురించి చెప్తుండగా ఈ యొక్క పూజారి గారు తిరుపతి పూజారి గారు విన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన మెహరాబాద్ రావాలని ప్రయత్నిస్తుండగా ఆయనకి అక్టోబర్ నెలలో బాబా పర్మిషన్ ఇచ్చినట్టుగా వచ్చాడు. ఆయన మొదటిసారి వచ్చాడు. ఇంత ఎత్తున్నాడు మనిషి, చక్కగా ఉన్నాడు. అయితే నాకు ఒక అలవాటు, చిన్నప్పటి నుంచి 24 సంవత్సరాల్లో మెహరాబాద్ అంటే నా ఇల్లే అనుకుంటా. ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళని అడుగుతాను, మీరు మొదటిసారి వచ్చారా, ఇంతకు ముందు వచ్చారా, మొదటిసారి వచ్చారు, మీకు ఎలా అనిపించింది ఇక్కడ అని అడిగే అలవాటు నాకు ఉంది. అయితే ఆయన ఇంక 3వ రోజు ఇంక వెళ్ళిపోయే సమయం బ్రేక్ఫాస్ట్ కి టిఫిన్కి వచ్చాడు. ఉదయం ఆ గోవిందరాజులు గారు ఇలా ప్లేట్ పట్టి టిఫిన్ తీసుకుంటూ ఉండగా నేను అడిగాను, మీరు ఉంటారా వెళ్ళిపోతారా అంటే లేదండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే పెద్ద తిరుపతి అన్నారు. ఏం పేరు? గోవిందరాజులు. సరే ఏం చేస్తారు? గర్భగుడిలో పూజారి. సరే అయిపోయింది. ఆయన టిఫిన్ తిన్న తర్వాత ఆతృతగా బయటికి వెళ్ళాను. ఈ మెహరాబాద్కి మీరు మొదటిసారి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది అంటే ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడండి, వైకుంఠుడు నాకు ఇక్కడ దర్శనం ఇచ్చాడు అని చెప్పాడు. సృష్టి అంతటినీ ఏలేటటువంటి శ్రీ అవతార్ మెహర్ బాబా అన్ని మతాలని పూర్తి చేసుకుని ఈ రోజు అవతార పురుషునిగా మన ప్రేమికులందరి మనసుల్ని దోచుకున్నటువంటి ఆ తండ్రి యొక్క నివాసమైనటువంటి మెహరాబాద్ గురించి ఆయనే కాదు, ఈ మధ్యలో కొత్త కొత్త వాళ్ళందరూ కూడా, ఒక ఫారినర్ వచ్చిందండి, ఆ వీడియో కూడా గ్రూపుల్లో వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, నేను వర్ధా వెళ్ళాను, నాసిక్ వెళ్ళాను, పండరీపురం వెళ్ళాను, అన్ని తిరిగి వచ్చాను భారతదేశంలో, కానీ ఈ మెహరాబాద్ లాంటి ప్లేస్ మాత్రం నేను చూడలేదు.
భగవంతుడు సాక్షాత్తు తాండవిస్తున్నాడు ఇక్కడ అని చెప్పాడు. అది ఎలా? మన మనసును బట్టి అక్కడ భగవంతుడు ఉన్నాడు అనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఇక్కడ దీన్ని బట్టే మనం ఎదుటి వాళ్ళని చూడగలుగుతాము. ఇక్కడ దీన్ని బట్టే ఎదుటి వాళ్ళతో మాట్లాడగలుగుతాము. ఇదే మంచిదైతే సృష్టి అంతా కూడా మంచిగానే కనిపిస్తుంది. ఇలాగా ఇప్పుడు చాలా తక్కువ సమయం సృష్టికి మనం భగవంతుణ్ణి పొందాలి అంటే చాలా తక్కువ టైము. సాక్షాత్తు దేవదేవుడే చెప్పాడు 2025 ఎండింగ్ టైంకి సకానికి పైగా సృష్టిని కొట్టి పడేస్తానని చెప్పి అవతార్ మేరు బాబా డైరెక్ట్ గా మండలికి చెప్పారు. ఇదే విధంగా కరోనా గురించి కూడా అవతార్ మెహర్ బాబా 1964లో మందులేని వింత రోగం వస్తుందని చెప్పాడు ఆయన మండలికి. అది కూడా మెసేజ్ల్లో వచ్చింది. ప్రేమికులందరూ కూడా తెలుసుకుని, కాకపోతే ఒక్కటేంటంటే ప్రీతమ బాబా ప్రేమలో ధన్యజీవులైనటువంటి వాళ్ళు బాగా 40-50 సంవత్సరాల్లో మెహర్ బాబాతో నలిగి 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 ఉన్నవాళ్ళు. నలగడం అంటే ఆయన ఇబ్బందులు పెడితే ఇబ్బందులు పడ్డారు, ఆయన తంతే తన్నించుకున్నారు, యాక్సిడెంట్లు చేస్తే యాక్సిడెంట్లు చేయించుకున్నారు, గుండె ఆపరేషన్ చేస్తే గుండె ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు. అయినా మెహర్ బాబాని వదలలేదు. ఎందుకు? ఆయన కొంగులో ఉన్నటువంటి ఆ ప్రేమ మహత్యం అంత గొప్పది. ఆయన యొక్క రూపంలో ఉన్నటువంటి ఆయన తీయదనం అంత గొప్పది. వీటిలన్నిటికంటే ముఖ్యమైనది మెహరాబాదే భూకైలాసం అని ఇప్పుడే అంకుల్ గారు పాడారు. అది 100% నిజం. ఆ దాన్ని తెలుసుకోవడానికి, ఆ రుచి చూడడానికి, ఆ వాసనలోని అక్కడ ఉన్న ఆ వాతావరణంలోని ఆ ప్రేమని మనం స్వీకరించగలగాలి అంటే నిష్కలమైన మనసుతోటి అక్కడికి ఖచ్చితంగా రండి. ఒక్కసారి మెహరాబాద్ లో అడుగు పెట్టండి. బిలోడ్ అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు కలియుగమున కలుషములను పాపే చక్కని మార్గం తరుణోపాయం. కలియుగమున కలుషములను బాపే చక్కని మార్గం తరుణోపాయం. మెహరు మెహేరని అనుచూ మెహరు మెహేరని అనుచూ మనుటయే మహదానందం. బాబా వచనం భగవద్వచనం, బాబా వచనం భగవద్వచనం, కైవల్యానికి కారణం. బాబా వచనం భగవద్వచనం, కైవల్యానికి కారణం. బాబా వచనం భగవద్వచనం. హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం, హాసమున వివరించు ప్రతి ప్రేమ వచనం. వచనము కాదది ప్రభు దివ్య జీవనం, వచనము కాదది ప్రభు దివ్య జీవనం. ఆచరణకు యోగ్యం జీవన సౌభాగ్యం, ఆచరణకు యోగ్యం జీవన సౌభాగ్యం. పాటించు వారికి అతి సులభ సాధ్యం. బాబా వచనం భగవద్వచనం, కైవల్యానికి కారణం. బాబా వచనం భగవద్వచనం. ఆంగ్లమున అందించు వేదాంత సారం,
ఆంగ్లమున అందించు వేదాంత సారం దివ్యోపదేశము అది ప్రేమ మార్గము దివ్యోపదేశము అది ప్రేమ మార్గం అనుసరణకు సాధ్యం అరయగదు సాధ్యం అనుసరణకు సాధ్యం అరయగదు సాధ్యం ప్రేమున్న వారికి అది రాజమార్గం బాబా వచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబా వచనం భగవద్వచనం కానుక గలభించే అరుదైన నామం కానుక గలభించే అరుదైన నామం మెహర్ శ్రీ మెహరన్న ప్రియమైన నామము మెహర శ్రీ మెహరన్న ప్రియమైన నామం స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం స్మరణకు ప్రాకారం ప్రేమకు సాకారం ఓంకార సహితము ఆనంద భరితము ఓంకార సహితము ఆనంద భరితము బాబా వచనం భగవద్వచనం కైవల్యానికి కారణం బాబా వచనం భగవద్వచనం 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 अवतार मेहर बाबा की जय।